హైదరాబాద్, సికింద్రాబాద్లలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి వివిధ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు విరిగిపడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ మార్గాల్లో రోడ్లపై నీరు నిలిచి రాకపోకలు స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్లో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం నగరాన్ని కుదిపివేసింది. ఈదురుగాలుల ధాటికి చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతంలో కుండపోత కురిసింది. సరూర్ నగర్, సైదాబాద్, చంపాపేటలో భారీ వర్షం పడింది. తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, రామంతపూర్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఎర్రగడ్డలో గాలివాన బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్డులో భారీ వృక్షం నేలకూలడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించింది. పద్మారావు నగర్, పార్సీగుట్ట, అడ్డగుట్ట, బేగంపేట, బోయిన్పల్లిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎస్ఆర్ నగర్లో బల్కంపేట, దాసారాం బస్తీ, ఉదయనగర్ కాలనీల్లో పదుల సంఖ్యలో వృక్షాలు పడిపోయాయి. పెనుగాలుల వల్ల ఓ విద్యుత్ స్తంభం కుప్పకూలింది. బీకేగూడలో చెట్టు నేలకూలడంతో ఆటో ధ్వంసమైంది. కాలనీలో చెట్లు విరిగిపడ్డంతో రాకపోకలు స్తంభించాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి అప్లికేషన్ ఇచ్చాను. ఇది 19వ తారీఖున. ఇంతవరకు వాళ్ళు ఏమీ అసలు చెప్పలేదు. ఇవాళ చూస్తే క్షణాల్లో ఇలా పడిపోయింది అంతే. లక్కీగా సేవ్ అయింది, కానీ ఇంటి మీద దాన్ని పడితే ఇంకా కూలికి ఇది ఇల్లు కూడా డిమాలిష్ అయిపోయేది. ఈ షాప్ నాదే, ఇక్కడ మిల్క్ బూత్. అయితే నాకు మిల్క్ సప్లై చేసే అబ్బాయి ఆయనకి ఇంటి దగ్గర స్థలం లేక నా షాప్ ముందు ఆటో పెడతాడు. అయితే ఈ వర్షానికి ఆ ఆటోపై చెట్టు పడిపోయి మొత్తం అది పని చేయకుండా అయిపోయింది. ఈ పాపం ఈయన మాత్రం చాలా బీద వ్యక్తి. ఆర్థికంగా గవర్నమెంట్ ఏమన్నా సాయం చేసి ఆదుకుంటే బాగుంటుంది. ఈదురుగాలుల బీభత్సంతో సనత్ నగర్లోని అశోక్ కాలనీలో ఓ భవనంపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపడ్డంతో పక్కనే ఉన్న పెంకుటిల్లు ధ్వంసమైంది. ఓ సెల్ టవర్ పునాదితో సహా పక్కింటిపై ఉరిగిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్ టవర్లను తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 15 నిమిషాల గాలికే ఈ టవర్ కూలి పడింది ఇవాళ. అదే వెనకాల పడింటే రేకులు ఇల్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చనిపోయే సిచ్యువేషన్లో ఉంటుంది. ఇది ఆల్రెడీ 4-5 టైమ్స్ ఆల్రెడీ రిపీటెడ్గా మేము కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ స్టేషన్లో, సనత్నగర్ పిఎస్లో. అయినా కానీ దీని మీద తీసుకున్న చర్యలు తీసుకున్న కండిషన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏమీ లేవు. యాక్చువల్గా ఈ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే చాలా వీక్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక టవర్ వేయగలిసిన చోట ఒక 7 టవర్స్ వేసేసి వాళ్ళు. సో దీని మీద కొంచెం ఏదైనా నెసెసరీ యాక్షన్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి కొంచెం నెసెసరీ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. గాలివాన బీభత్సంతో అప్రమత్తమైన హైమాసనం అధికారులు కొన్ని ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. మరికొన్ని చోట్ల స్పందించేవారు లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు.